హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. బెండకాయ పీనట్ ఫ్రై అండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం రసం చేసుకున్న, పప్పు చేసుకున్న, సాంబార్ చేసుకున్న ఈ ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో ఈ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే నేను ఒక 500 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని మంచిగా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకున్నాను, తడి లేకుండా. ఇలా కట్ చేసి ముక్కల్లాగా పెట్టేసుకున్నాను పక్కన. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తాలింపు దినుసులు కావాలి, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, పచ్చి ముక్కలు మనం తురిమి పెట్టుకోవాలి, అలాగే పల్లీలు. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి, 2 స్పూన్ల కారం వేసుకోండి, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మనం ఈ కారం కూడా వాడతాము మామూలు కారంతో పాటు. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఇప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, బెండకాయ జిగురుగా అతుక్కొని అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకొని ఉత్త బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే మనం కర్రీ చేసినప్పుడు మనకి అతుక్కోకుండా మంచిగా, బెండకాయ అంటే జిగురు అతుక్కొని ఉంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఫ్రై చేసేసి 2 మినిట్స్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. సేమ్ ఇదే ఫ్రై ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక మనం పల్లీలు వేసుకోవాలి. మనం పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మనకి చిట్లాలి అన్నమాట. అప్పుడు పల్లీలు బాగా ఫ్రై అయినట్టు. వీటిని కూడా పక్కన తీసేసి పెట్టుకోండి. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటే మనం లాస్ట్లో ఫ్రై అంతా కంప్లీట్ అయ్యాక వీటిని యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల తాలింపు దినుసులు వేసుకోండి. ఈ తాలింపు దినుసులు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకోండి. మనం ఏమైతే బెండకాయలు జిగురు రాకుండా ఉండడానికి ఉత్త ప్యాన్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసాం కదా, ఆ బెండకాయలు ఇప్పుడు వేసేసుకోండి. ఇందులోనే బెండకాయలు కూడా వేసేసుకున్నాను. ఈ బెండకాయలు బాగా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే మనకి ఫ్రై మంచిగా రాదు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ తిప్పుకుంటూ ఫ్రై చేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత మీడియంలో పెట్టి ఫ్రై చేసిన తర్వాత నాకు బెండకాయలు మంచిగా వేగిపోయినాయి. ఇందులో నేను ఏదైతే వెల్లుల్లి కారం ముద్ద రెడీ చేసి పెట్టానో అది కూడా వేసేసి ఆ బెండకాయ ముక్కలకి మంచిగా పట్టేలాగా తిప్పుకుంటూ కలిపేశాను అనమాట. ఇది కలిపేసిన తర్వాత ఒక 3 మినిట్స్ మనం అలా వదిలేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా వెల్లుల్లి కారం ముద్ద, పచ్చి ముద్ద కదా, అదంతా కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు మంచిగా వేగిపోయింది. ఇందులోనే నాకు కారం తక్కువైంది. నేను మళ్ళీ కారం యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేశాను. మనం కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒకసారి తిప్పేసుకొని ఇందులో ఏదైతే పచ్చి కొబ్బరి ముక్కలు చూపించాను కదా మీకు, దాన్ని తురిమేసి పెట్టుకున్నాను. ఆ పచ్చి కొబ్బరి ముద్ద కూడా వేసేసి ఈ పచ్చి కొబ్బరి ముద్ద కూడా ఈ ఫ్లేవర్ అంతా మంచిగా బెండకాయలకి వాటికి పట్టేలాగా బాగా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం పల్లీలు వేపి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా చూస్తే మనకి బెండకాయ పీనట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పొడిలాడుతూ మంచిగా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బెండకాయ పీనట్ ఫ్రై. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి.